రతన్ టాటా గారు హిందూ కాదు, జోటనిస్టులు. 50,000 మంది ఉన్న ఈ జోటన్ మతాన్ని కాపాడవలసింది భారతీయులుగా మనందరి బాధ్యత. ఫార్సీ పీపుల్ పాటిస్తున్నారంటే రాబందులు ఎక్కడ ఉన్నాయండి? మీరు చెప్పండి. రాబందులు ఎక్కడున్న? రాబందులు పోయి మన ఇండియాలో కూడా, మన భారతదేశంలో కూడా ఈ గుట్టలు ఉండేవి అనమాట. టవర్ ఆఫ్ సైలెన్స్లో కోల్కతాలోని ఉన్నది, అండ్ హైదరాబాద్లో కూడా విన్నాను. చాలా ప్రదేశాల్లో ఈ గుట్టలు ఉన్నాయి, సమాధులు, ఈ చచ్చిపోయిన శవాలను తీసుకొచ్చి వాళ్ళు రాబందులు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే రాబందులు రావట్లేదు. సో ఆ శవం కుళ్ళిపోయి వ్యాధులు కారణం అవుతాయి. అంటే రాబందులు లేవు కదా, పర్యావరణం వల్ల రాబందులు అన్నీ పోయాయండి. అందుకే రాబందులు చాలా మతాల్లో దేవుళ్ళు. నేను అదైతే మచ్చుపిచ్చి వెళ్ళేటప్పుడు అక్కడ దేవుడికి, అక్కడ వాళ్ళకి దేవుడు రాబందు. అలా మీరు చూసుకుంటే రాబందులన్నీ అంతరించిపోయి. సో రాను ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఫార్సీలో చనిపోయిన వాళ్ళని, జోటనిజంని మన ఇండియాలో కాల్చేసి అస్థికల్ని తీసుకొచ్చి ఈ టవర్ ఆఫ్ సైలెన్స్లో అయితే పడేస్తున్నారు. సో మరి రాబందులు లేవని చెప్పి మరేం చేస్తాం, తప్పదు. మతం అనేది చూడండి మోడర్నైజ్ ఎలా అవుతుందో. సో ఫార్సీలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. సో అవేంటంటే, మొట్టమొదటి అరబుల దండయాత్ర. సో అరబుల దండయాత్రలో చాలామంది పారిపోయాడు. సో రెండోది వలస వెళ్ళిపోవడంలో ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిలో 50,000 మంది ఇండియాలో ఉన్నారు. 50,000 మంది చూసుకుంటే ప్రపంచం, అజర్బైజాను, ఉజ్బెకిస్తాను, తర్వాత